మున్సిపాలిటీనో కార్పొరేషను చేయాల్సిన పనులు స్వయంగా ఎమ్మెల్యేలు చేసినప్పుడు తేడా వస్తుంది. టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఓవర్ యాక్షన్ అంటూ సాక్షి రాసుకొచ్చింది. కడప టీడీఎంపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి అరాచకాలకు అడ్డోదుపు లేకుండా పోతుందని విమర్శలు వెలువెత్తున్నాయి. టీడీపీ కూడా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ వైఖరి అత్యంత వివాదాస్పదం అవుతుంది. వైఎస్ఆర్సీపీ నేతలు తరచూ ఏదో రకంగా ఇబ్బంది పెడుతున్నారు. తాజా గురువారం కడప నగరంలో 47వ డివిజన్లో స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాజీ మేయర్ పాకా సురేష్ ఇంటి ముందు ఇంటర్లాకింగ్ టైల్స్ వేసి ఉండటాన్ని చూసి వెంటనే వాటిని తొలగించారు. నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. వెంటనే అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర టౌన్ ప్లానింగ్ అధికారులు పాత ఎదురుతో స్థానికులకు ఫిర్యాదు చేసినట్టు ఒక పత్రాన్ని సృష్టించి ఆగమేఘాల మీద జేసీబీని రప్పించి మాజీ మేయర్ సురేష్ ఇంటి ఎదుట ఉన్నటువంటి ఇంటర్లాకింగ్ టైల్స్ ర్యాంపును తొలగించారు. ఈ ఘటనతో ఎమ్మెల్యే నగరపాలక సంస్థ అధికారుల తీరు మీద విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే మాజీ కార్పొరేటర్లను లక్ష్యంగా చేసుకుని వాళ్ళ వాటర్ ప్లాంట్లను ఎమ్మెల్యే ఆదేశాలతో నగరపాలక సంస్థ అధికారులు తొలగించారు. ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేసినందుకు వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి పి జయచంద్రారెడ్డికి చెందిన షాపులు ఎదుట ర్యాంపులు జేసీబీతో తొలగింపు చేశారు. ఇటీవల ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి నర్సింగ్ కాలేజీ ఎదుట కాలం ఉందన్న నేపథ్యంతో కాలేజీ ముందు వైపు ఉన్న తాపలను జేసీబీలతో కూల్చివేయించారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ ఇంటి ముందున్న వేసుకున్న టైల్స్ ర్యాంపును తొలగించడం అన్యాయమని మాజీ మేయర్ పాకా సురేష్ సతీమణి రాధిక అన్నారు. చాలా ఏళ్ళుగా ఉన్నాయని స్థానికులకు కానీ దారి వెంట వెళ్లే వాళ్ళకి కానీ ఇబ్బంది కలిగించలేదన్నారు. అయినప్పటికీ గ్రీవెన్స్ సెల్ ఫిర్యాదు వచ్చిందంటూ జేసీబీ తెచ్చి కూల్చేయడం దారుణం అన్నటువంటిది హైలైట్ చేశారు. అంటే ఏం లేదు, ఇంటి ముందు పెట్టుకునేటటువంటి బయటికి తెచ్చుకోవడానికి ఉండేటటువంటి ర్యాంప్ లాంటిది అనమాట, అది కూల్చేశారు.